హాయ్ చందమామ. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. అంటే చాలా ఘోరమైన సిగ్గు. అవునా నిజమా? బా చాలా భలే ఉన్నావు. ఉగ్గాని చేసేటప్పుడు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉగ్గాని ఫోన్లో చూసేసి. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. నువ్వెవరు కూతురువే? Emotional damage. మమ్మీకి రాస్తా ఫస్ట్, లేదు నా చందమామకి రాస్తా. ఏంట్రా నా బతుకులా అయిపోయింది, ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా, నాకు అవదేంట్రా? ఓ అచ్చా అందుకా. హాయ్ చందమామ. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. హ్యాపీ హోలీ రమ్మన్నావు కదరా. ఏమైంది నీకు? సిగ్గు బొగ్గలేస్తున్న చందమామ. సార్ దూరం నుంచి చూస్తే మీరు కూడా కలర్ ఆడినట్టు, అందుకే వేసుకున్న సింబాలిక్ వెళ్ళట్లేదు కాబట్టి. హ్యాపీ హోలీ మేడం. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. నాకు రాయు. దయ్యంలాగా ఉన్నావు ఇప్పుడు. అంటే చాలా ఘోరమైన సిగ్గు. అవునా నిజమా? అరే వెళ్ళిపోయాడు రా. గుండు వెళ్ళిపోయాడు నిజంగానే, చూడు ఒకసారి. మావయ్య అడుగు, మేమైతే అబద్ధాలు చెప్తాం. వెళ్ళిపోయింది బేటా. లేడన్నా లేడు, చూడు లేడు. సార్ మీరు ఏం చేశారు సార్? అది మీకు అంతా. నేను ప్రియాంక గారు ఆవిడ ఒక రోజు షూటింగ్ చేసాం అంతే. ఓకే, ఆ రోజు నేను ఆవిడకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశా. బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు? సో అందుకే ఆవిడ అప్పటి నుంచి సిగ్గుపడుతుంది నన్ను చూసి. నీ కలర్స్ ఇప్పుడు చూడు చూడు చూడు. మనం బయటకు వెళ్దాం. నీ ఫేస్ చూపిరా పోనీ. సిగ్గు తగలయ్యా. నాకు కొంచెం అక్క కొంచెం రాయి, నువ్వే రాసి. హ్యాపీ హోలీ అని అనాలి. అయ్యో చెప్పు హ్యాపీ హోలీ. దా నా దగ్గరకు రా. సరే ఇట్రా ఇట్రా, నా దగ్గరకు రా. అది ప్రియాంక కొంచెం. అదేంటిది? అట్లా రాయాలి రాయాలి. మొత్తం రాసుకో. స్మైల్ చేయి. హ్యాపీ హోలీ. అట్లా రాయాలి కన్నా, పడుకొని రాసుకోవాలి. మూతి దగ్గర కంటి దగ్గర అంతే కదా. కాదు ఒక్కసారి శివుని ఎందుకు రమ్మన్నావు కదా. హోలీ ఆడలేదు పొద్దున్న నుంచి, నేను హోలీ ఆడలేదు అంటే ప్రియాంక కోసం వెయిట్ చేస్తా అని చెప్పావు కదా. మరి ఇలా చేయకూడదు. వచ్చాక ఫాస్ట్ గా వచ్చేసిన నేను అక్కడ. ఏంద్రా పెయింటింగ్ చేస్తున్నావా నా ఫేస్ మీద? ఏంటి శివుని తీసుకుని కసి మీద వేస్తున్నట్టుంది అది.
అరే కదా, ఇక్కడ రాయాలి, చెంపలకి రాయాలి అంతే. నీకు బాయ్ ఫ్రెండ్ కావాలా శివు? మళ్ళీ ఓకే, స్మైల్ ఇవ్వు అక్కడ. స్మైల్ ఫోటో తీద్దాం రండి. మేము ఇప్పుడు ఈ ప్యాకెట్ మొత్తం ఇష్యూ తల మీద ఇట్లా వేసేసి వచ్చేస్తాం. చెప్పదు సైలెంట్. ఓకేనా? ఓకే చెప్పండి. నువ్వు మీకు ప్లాన్ చేసాం శివ మీద ఒక ప్లాన్ చేసాం. ఏం లేదు, ఎవరు లేరు. ఏం జరుగుతుంది ఇక్కడ? తన మీద జరుగు, నీ మీద పడుతుంది. ఎవరు లేరు, అన్నీ అమ్మో చందమామ ఏం కొడుతున్నావు ఎందుకు? హ్యాపీ హోలీ అమ్మ. నిజంగా నీకు ఇది హ్యాపీ హోలీ, నీకు నిజంగా హ్యాపీ హోలీ. ఇది హ్యాపీ హోలీ చందమామ. అమ్మయ్యా అయిపోయింది అంతే. ఇన్ని రోజుల ఒక సస్పెన్స్ తెరబడింది ఈ రోజు. నీకు దాన్ని ఒక ఫోటో తీస్తాను. సక్సెస్ సక్సెస్. మీరందరూ ప్లాన్ చేసిన కలర్ వేస్తారు కదా, నేను కూడా వేస్తాను. నువ్వు కూడా వేస్తున్నావా? లేట్ ఎంట్రీ ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ. ఏంటి గ్రీన్ నువ్వు అడిగావా? నా మీద వేస్తావా? తీసుకో గ్రీన్. రెడీ వచ్చావా? లేదా ఎక్కడికి వెళ్ళా, పొద్దునుంచి ఇలానే ఉన్నా. సరే అయితే స్టార్ట్. రెడీయా? వద్దులే, ఎక్కువ పోయేది, రేపు షూట్ ఉంది. హలో, ఎక్కువ పోయడానికి మేము ఆర్గానిక్ కలర్స్ షూట్ ఉంది అందుకని. బాగా ఎంజాయ్ చేశారా? పోకపోతే రేపు పోద్ది, ఈ రోజు పోతే రేపు పోద్ది. ఏముంది షూట్. హ్యాపీ హోలీ. పూసి కళ్ళద్దాలకు కూడా పూసి. కళ్ళద్దాలు కావాలని పెట్టా. ఏది నేను ఎవరికి పూయాలి? నేను పూయించుకోవడం సరిపోతుంది. హ్యాపీ హల్దీ చేస్తా. ఇదిగో గ్రీన్ తీసుకో. బ్లూయిష్ గ్రీన్ ఉంది. హల్దీ రాస్తున్నాం. ఆరెంజ్ కలర్ హల్దీ. హ్యాపీ హోలీ. దాన్వికి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ బ్రో. హ్యాపీ హోలీ. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. అయ్యో దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. ఓరిని మీరు హోలీ ఆడలేదా సార్ ఈరోజు? లేదు, ఎక్కడ పోలే. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఏ అలా కాదు, హోలీ అలా. ఇదిగో ఇక్కడ చూడు, శివ జుట్టులా అవ్వాలి జుట్టు. పోద్ది. ఏ కలర్స్ లో ఉన్నాయి? ఎన్ని కలర్ లో ఉన్నాయి? బా చాలా భలే ఉన్నావు. మామూలు లేదు ఎవరు. మస్తుంది కలర్. ఫోటో దిగుదాం.
వెళ్ళు ఫీల్ చేయండి. అయ్యయ్యో పూయా మోసం. ఇవన్నీ యాక్చువల్లీ మ్యానిక్విన్ అవన్నీ పాడేస్తున్నారు. అరే ప్రియాంక కొడతా, నాకు కొట్టించాలి. వద్దు చూడు అస్సలు ఏం తగల, ఏం లేదు ప్రియాంక. చూడు వచ్చేసాడు అర్జున్. దాని మీద అర్జున్ వచ్చేసాడు. చాలు ఇప్పుడు చాలు ఇంకా. హ్యాపీ హోలీ మమ్మీ. హ్యాపీ హోలీ రా సత్పండు. హ్యాపీ హోలీ అక్క. హ్యాపీ హోలీ. నిన్న అయ్యాను. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఏంట్రా నాకే ఎక్స్క్యూజ్ మీ, మీ మమ్మీకి పెట్టవా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హ్యాపీ దానికి రారా. హ్యాపీ హోలీ రా గుండు కుక్క. హ్యాపీ రామ చక్కని చిరక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. హ్యాపీ హోలీ రా. హ్యాపీ హోలీ. పోయిన సంవత్సరం ఎంత రచ్చగా గలీజ్ గా అసలు ఈ వీధిలో నాకు తెలిసి బాగా ఎవరు ఆడుకొని ఉంటారు. తడిపేసి రచ్చ చేసాం లాస్ట్ ఇయర్. అప్పుడు మనము సంకేతాన్ని అప్పుడు అది ఏం చేసింది సార్, ఒక క్యాన్ వేసుకొని అందరి మీద కొట్టి చంపింది. ఇప్పుడు కూడా ఇప్పుడు వద్దు మనం బయటకు కావాలి. నేను ఇందాక ఇలా నువ్వే కావాలంటే అలా కాదు నువ్వే కావాలి అని చెప్తుంది. చెప్పేదే దాన్ని సరిగ్గా చెయ్యి. మంచిగా చెయ్యి, నేను చేస్తా. ఇంకో జన్మైనా వేరే పాట పాడొచ్చు కదా. నీకు ఇంకా రెండు తప్ప వేరే రావా? కాదు ఇంత సీరియస్ గా నువ్వే కావాలి పాడుతుంటే అంజలికి వచ్చి వేరే పాట పాడొచ్చు కదంటే నీ వైపే అని స్టార్ట్ చేసింది. ఒక 5 నిమిషాలు నవ్వుకున్నాం మేము. ఏంటి సార్ మాకు ఇది? హలో ఏంటండి చూసావా, నేను మీ ఇంటికి రాకపోయినా బేసిక్లీ ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. అందరూ నాకు చెప్తారు చందమామ సాంగ్ అంటే మాకు చాలా ఇష్టం అండి. రోజులో ఒక 100 సార్లు చూస్తాం, 10 సార్లు చూస్తాం, 2 సార్లన్నా చూస్తాం కంపల్సరీ. కానీ ఇది మాత్రం ఇంట్లో ఏం చేస్తుంది తెలుసా, శ్రీ సత్య వీడియోస్ అని చెప్పి ఆ పాటలు మాత్రమే చూస్తూ ఉంటుంది. దయచేసి ఈ పిచ్చి దీనికి తొందరగా తగ్గాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. రండి గైస్ ఒక ఫోటో దిద్దా అడు తిరగవే. హ్యాపీ హోలీ. మామీ డ్యూటీ ఆనా? ఏ కన్నగాడు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ చెప్పవా మాకు? హ్యాపీ హోలీ అంటే థ్యాంక్ యూ. మామీకి చెప్పవా? ఎందుకు మళ్ళీ అంత తిట్టిస్తావు? రాలేదని మళ్ళీ తిట్టిద్ది దాను. మరి ఎందుకు ఇప్పుడు మీ మామీ వండిందా కూర? అమ్మ వండిందా? ఎవరో చెప్పారు కదా నాకు వంట రాదని. యూట్యూబ్ లో చూసి చేసాడు కదా, నాకు తెలుసు. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు నాకు తెలుసు అన్న చేసి ఉంటాడు, నువ్వు ఇట్లా తిట్టుకుంటావు. అన్న ఒక్కసారి అట్లీస్ట్ ఏది ఎక్కడ ఉందో అడుగు. సర్లే ఇప్పుడు బేసిక్లీ నేర్చుకో. కన్నగాడు నిజం చెప్పే వంట ఎవరు చేస్తారు? ఈ రోజు ఎవరు చేస్తారు చెప్పు. రోజు నా స్కూల్ కి మరమరాలు చేస్తుంది కదా. మరమరాలు చెయ్యక్కర్లేదు, మా మరమరాలు ప్యాకెట్ బయట దొరుకుతుంది. హలో, మరమరాలు ప్యాకెట్ కాదు, ఉగ్గాని అంటారు దాన్ని. ఉగ్గాని చేసేటప్పుడు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉగ్గాని ఫోన్ లో చేస్తుంది. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. దాన్విక మీ ఇద్దరు సరిపోతారు నాకు. దాన్వి ఫోనే పెట్టుకున్నాను.
దాను ఇటు చూడు ఒకసారి నన్ను. నేను ఎప్పుడైనా ఫోన్ పట్టుకొని వండానా? లేదు కదా. నువ్వు ఎప్పుడు చూడు. హే దాన్విక, నువ్వెవరు కూతురువే? చెప్పదు. బాయ్ రా నాన్న. చిట్టి దాన్విక దెబ్బ మీద దెబ్బ. దాన్విక నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. బాయ్ రా సత్య. బాయ్ బాయ్ వీడియోస్. ఈ మధ్య అనట్లేదు కదా అది బాయ్ బాయ్ వీడియోస్ అని. అనట్లే. బాయ్ బాయ్ వీడియోస్. దాన్వి హాయ్ హే బాయ్ బాయ్ బూబీ. ఏదో పిలుస్తా అట్లా. రే నీకుందిరా దాన్విక. ఇది బాగుంది. ఎవరు కొనిచ్చారా నీకు? నేనే గుండుదానా. ఎక్కడ కొంత ఒక్క బలే బలే అని బాగుంది కదా. అప్పుడు 2000 ఎంతో. దాని పేరు కూడా ఉంటుంది ఆ కార్ మీద. అందరూ ఏంటా మొన్న కడుగుదామని షింక్లో వేసా. మా పనమ్మ గబగబచ్చి అమ్మగారు కారు తీసుకొని షింక్లో వేసారేంటండి మీరు అంది. అది కారు కాదమ్మా. డేట్ విత్ శ్రీ సత్య ఈరోజు. మా ఆయన లేడు. మొదలెడదామా? దాన్ని కూడా లేదు. అసలు మన హెయిర్ కట్ చేసుకున్నట్టే లేదు. అది మూసినదరా. ఏం చేస్తున్నావు నువ్వు? సినిమా టికెట్ ఎవరితో వెళ్తావురా? ఈరోజు నీకు పెళ్ళి అవ్వలేదు. దాన్ని అయ్యయ్యో సానుభూతి వద్దురా. నమస్తే రా బాయ్. కూతురు కనుక పుడితేనా ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. ఈరోజు శ్యామంగా ఇంటికి వెళ్ళాలా చూడండి పిచ్చి డ్రైవింగ్. అమ్మా నువ్వు రోడ్డు చూడు తల్లి. జై శంభో 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 శివ శివ శంభో శంభో ఇటు పక్కో. థియేటర్ తీసుకొచ్చి ఏడిపిస్తుంది పిల్లలను. నా పేరే సంచారి ప్రేమ ఒకటే నా దారి గురి పిల్ల నన్ను డేట్ అని చెప్పి అస్త కష్టాలు పెట్టింది ఈరోజు. ఫైనలీ వద్దు గాయస్, ఏం జరిగిందని మాత్రం అడగద్దు. నన్ను మాత్రం చాలా టెన్షన్ పెట్టింది. మా ఆయనతో ఇంట్లో ఉండి పెరగండి అన్న తింటా కానీ దీన్ని ఇంకోసారి డేట్కి రాను నేను. అంత మాట సారీ నాతో పాటు నువ్వు కూడా రాకపోతే ఇంకెట్లా? ఎవరు రాడు నాతో. మేము సింబా వచ్చాము వచ్చి